హాయ్ ఫ్రెండ్స్, ఆస్క్ తెలుగుబడి ద్వారా కొంతమంది కొన్ని ప్రశ్నలు అడిగారు. మోసం చేసేవాళ్ళు చెడ్డవాళ్ల గురించి చెప్పడానికి వీడొక 420 అంటారు కదా, అసలు దీనికి 420 అనే నెంబర్కి సంబంధం ఏంటి? మనం కొన్ని వెబ్సైట్లు ఓపెన్ చేసినప్పుడు యాక్సెప్ట్ కుకీస్ అని చూపిస్తుంది. ఈ కుకీస్ అంటే ఏమిటి? ఒకవేళ వాటిని యాక్సెప్ట్ చేస్తే ఏం జరుగుతుంది? నెక్స్ట్, ఎలక్ట్రికల్ ఈల్ ఫిష్ని పట్టుకుంటే కరెంట్ షాక్ కొడుతుంది కదా, అసలు ఈ ఈల్ ఫిష్లో అంత ఎలక్ట్రిసిటీ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానం తెలుసుకుందాం. మనం బయట ఎక్కువగా వింటూ ఉంటాం, ఎవరైనా ఒక చెడు స్వభావం కలిగిన వ్యక్తి గురించి చెప్పడానికి వీడొక పెద్ద 420 గాడు అంటారు కదా. అసలు బ్యాడ్ పర్సన్కి 420 నెంబర్కి సంబంధం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇండియన్ పీనల్ కోడ్లో ఒక్కొక్క నేరానికి ఒక్కొక్క సెక్షన్ ఉంటుంది. ఉదాహరణకి, తప్పుడు ఆరోపణల ద్వారా వేరే వ్యక్తికి పరువు నష్టం కలిగించిన వారికి ఐపీసీ సెక్షన్ 500 ప్రకారం శిక్ష ఉంటుంది. అలాగే హత్య చేసిన వారికి ఐపీసీ సెక్షన్ 302, దొంగతనం చేసిన వారికి ఐపీసీ సెక్షన్ 379, ఇలా ప్రతి నేరానికి కొన్ని సెక్షన్లు ఉంటాయి. అలాగే చీటింగ్ అండ్ డిస్హానెస్టీ అంటే మోసం చేయడం, నిజాయితీ లేకపోవడం వంటి తప్పులకు ఐపీసీ సెక్షన్ 420 ప్రకారం శిక్ష ఉంటుంది. అలా లీగల్ కోడ్లో ఉన్న 420 అనే సెక్షన్ నెంబర్ని ఒక వ్యక్తి చెడ్డవాడు, చీటర్, ఫ్రాడ్స్టర్ అని చెప్పడానికి ఉపయోగిస్తూ 420 నెంబర్ చెప్పడం అలవాటుగా మారిపోయింది. ఇది ఎంతెలా జనాల్లోకి వెళ్ళిపోయిందంటే 420 అనేది జస్ట్ ఒక నార్మల్ నెంబర్ అయినప్పటికీ ఇండియాలో ఈ 420 అనే నెంబర్కి ఉన్న బ్యాడ్ రెప్యుటేషన్ వల్ల ఈ నెంబర్ని వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్గా తీసుకోవడానికి కూడా చాలామంది రిజెక్ట్ చేస్తుంటారు. అలాగే ఆల్రెడీ 420 అనే నెంబర్ ఉన్న వెహికల్స్ని రీసేల్ చేయాలన్నా ఎవరూ కొనుక్కోవడం లేదని కంప్లైంట్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు చెప్పుకున్నది కేవలం మన దేశం వరకు మాత్రమే. వెస్ట్రన్ కల్చర్లో చూసుకుంటే 420కి డిఫరెంట్ మీనింగ్ ఉంది. అక్కడ గంజాయి సంస్కృతిని సూచించడానికి ఈ 420 నెంబర్ని వాడతారు. అక్కడ వీడ్ లైఫ్ స్టైల్ ఆర్ కల్చర్ని ఇండికేట్ చేసే కోడ్గా 420ని చెప్తారు. చాలా కాలం ముందు నుండే కాలిఫోర్నియాలోని హై స్కూల్ స్టూడెంట్స్ స్కూల్ కంప్లీట్ అయిన తర్వాత సాయంత్రం 420కి అందరూ కలిసి గంజాయి తీసుకోవడానికి మీట్ అయ్యేవారు. దానికోసం వాళ్ళు 420 అనే కోడ్ని యూజ్ చేసేవారు. అలా ఆ కోడ్ అనేది ఇప్పుడు యూఎస్, కెనడా, యూరప్ అంతటా ఫేమస్ అయిపోయింది. అంతేకాదు, యూఎస్ డేట్ ఫార్మాట్ ప్రకారం 420 అంటే ఏప్రిల్ 20వ తేదీన చాలా దేశాల్లో వీడ్ డేగా జరుపుకుంటారు. ఆ రోజు అందరూ గంజాయి తీసుకుంటూ సెలబ్రేట్ చేసుకుని గంజాయిని చట్టబద్ధం చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ విధంగా ప్రజల్లో 420 అనే నెంబర్ ఒక బ్యాడ్ నెంబర్గా రిజిస్టర్ అయిపోయింది. ఎలక్ట్రిక్ ఈల్ ఫిష్ని పట్టుకుంటే కరెంట్ షాక్ కొడుతుంది కదా, అసలు ఈ ఈల్ ఫిష్లో అంత ఎలక్ట్రిసిటీ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది? ఈ ఎలక్ట్రిక్ ఈల్ ఫిష్ నుండి వచ్చే ఎలక్ట్రిక్ షాక్కి చిన్న చిన్న చేపలే కాదు, దీనిని పట్టుకుంటే గుర్రం, మొసలి వంటి పెద్ద జంతువులు కూడా కొంతసేపు ప్యారలైజ్ అయిపోతాయి. దీనికి కారణం ఏంటో చూద్దాం. ఈ చేప బాడీలో 80% భాగం కేవలం ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడానికి మాత్రమే ఉంటుంది. ఈ చేప బాడీలో సాక్స్ ఆర్గాన్, హంటర్ ఆర్గాన్, మెయిన్ ఆర్గాన్ అనే 3 స్పెషల్ ఆర్గాన్స్ ఉంటాయి. ఈ 3 భాగాలు ఎలక్ట్రోసైట్స్ అనే కొన్ని వేల సెల్స్తో తయారై ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే ఈ సెల్స్ అనేవి ఒక బయోలాజికల్ బ్యాటరీస్ లాంటివి. ఈ చేపలో ఉండే ప్రతి ఎలక్ట్రోసైట్ అనే సెల్ కూడా కొంత వోల్టేజ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అది సుమారుగా 0.15 వోల్ట్స్ వరకు ఉంటుంది. ఇలాంటి సెల్స్ ఒక ఎలక్ట్రిక్ ఈల్ చేపలో 6000 నుండి 10,000 వరకు ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక సిరీస్లో కనెక్ట్ చేయబడిన బ్యాటరీస్ ఎలా ఉంటాయో అలా కనెక్ట్ అయి ఉంటాయి. అయితే ఈ చేపను పట్టుకున్న ప్రతిసారి షాక్ కొట్టదు. ఎప్పుడైతే ఈ ఈల్ ఫిష్ షాక్ ఇవ్వాలనుకుంటుందో అప్పుడు దాని బ్రెయిన్ ఒక సిగ్నల్ పంపిస్తుంది. సింపుల్గా స్విచ్ ఆన్ చేసినట్టు అనమాట. అలాంటప్పుడు ఒకేసారి ఈ ఎలక్ట్రోసైట్స్ అనే సెల్స్ అన్నీ కలిసి ఎలక్ట్రిసిటీని డిశ్చార్జ్ చేస్తాయి. ఇది సుమారుగా 600 నుండి 860 వోల్ట్స్ వరకు ఉంటుంది. మన ఇళ్లలో వాడేది 230 వోల్ట్స్, అంటే మన ఇంట్లో యూజ్ చేసే దానికన్నా 3 to 4 టైమ్స్ ఎక్కువ వోల్టేజ్ ఈ చేపలో జనరేట్ అవుతుంది. ఆ షాక్కి దాదాపు ఎలాంటి జంతువైనా సరే కండరాలు బిగుసుకుపోయి ఆ జంతువు కదలలేక స్తంభించిపోతుంది. ఇవి ఏదైనా జంతువుని వేటాడేటప్పుడు లేదా వేరే జంతువు నుండి తప్పించుకోవాలనుకున్నప్పుడు ఎక్కువ వోల్టేజ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ చేపలు ఎక్కువగా మురికి నీటిలో ఉంటాయి. అలాగే వీటి కంటి చూపు కూడా అంతగా బాగుండదు. అందుకే నీటిలో నావిగేషన్ కోసం, సరౌండింగ్స్ని తెలుసుకోవడానికి, వేరే ఈల్స్తో కమ్యూనికేట్ అవ్వడానికి లో వోల్టేజ్ సిగ్నల్స్ని పంపిస్తుంటాయి. ఈ సిగ్నల్స్ కొన్ని మీటర్ల దూరం వరకు వెళ్తాయి. ఈ ఎలక్ట్రిక్ ఈల్స్ బాడీలోని సెల్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకునే అలెసాండ్రో వోల్టా అనే ఫిజిసిస్ట్ 1800 సంవత్సరంలో మొదటిసారిగా ఎలక్ట్రిక్ బ్యాటరీని కనిపెట్టాడు. ఈ మధ్య కాలంలో మనం కొన్ని వెబ్సైట్లు ఓపెన్ చేసినప్పుడు యాక్సెప్ట్ కుకీస్ అని పాపప్ చూపిస్తుంది కదా. కొంతమంది వాటిని క్లోజ్ చేస్తారు, కొంతమంది ప్రతిసారి అడుగుతుంది కదా అని యాక్సెప్ట్ చేసేస్తారు. అసలు ఈ కుకీస్ అంటే ఏంటి, ఒకవేళ వాటిని యాక్సెప్ట్ చేస్తే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఇది క్లియర్గా అర్థమవడం కోసం కొంచెం డెప్త్గా చెప్పుకుందాం, జాగ్రత్తగా వినండి. ముందుగా ఒకవేళ ఈ కుకీస్ లేకుండా ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం. మనం గూగుల్, ఫైర్ ఫాక్స్ వంటి బ్రౌజర్లను యూజ్ చేస్తాం కదా. అలా ఎగ్జాంపుల్కి గూగుల్ బ్రౌజర్లో ఏదైనా ఒక వెబ్సైట్ యూఆర్ఎల్ని టైప్ చేసి ఎంటర్ చేసిన వెంటనే ఆ బ్రౌజర్ ఈ వెబ్సైట్ ఏ సర్వర్లో ఉందో ఆ సర్వర్కి వెబ్సైట్ హోమ్ పేజ్ డెలివరీ చేయమని రిక్వెస్ట్ పంపిస్తుంది.
అప్పుడు సర్వర్ వెబ్సైట్ హోమ్ పేజ్ని డెలివర్ చేస్తుంది. అంటే బ్రౌజర్లో ఆ వెబ్సైట్ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఎగ్జాంపుల్కి మనం amazon.in అనే వెబ్సైట్ హోమ్ పేజ్ని ఓపెన్ చేసామనుకుందాం. ఇప్పుడు మీరు సైన్ ఇన్ ఆప్షన్ క్లిక్ చేయగానే మళ్ళీ బ్రౌజర్ సైన్ ఇన్ పేజ్ని డెలివర్ చేయమని సర్వర్లకు రిక్వెస్ట్ పంపిస్తుంది. దానికి రెస్పాన్స్గా సైన్ ఇన్ పేజ్ కూడా ఓపెన్ అవుతుంది. మనం లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మన బ్రౌజర్ మన లాగిన్ డేటాని సర్వర్లకు పంపి వెరిఫై చేస్తుంది. అంతా ఓకే అయితే వెబ్సైట్లోకి లాగిన్ అవుతాం. నెక్స్ట్ మీరు మీ ఆర్డర్స్లోకి వెళ్ళారనుకుందాం. అంటే బ్రౌజర్ ఆర్డర్స్ పేజ్ని ఓపెన్ చేయమని సర్వర్లకు రిక్వెస్ట్ పంపింది. కానీ సర్వర్ మనం ఎవరు అనేది మర్చిపోయి ఇది మళ్ళీ కొత్త రిక్వెస్ట్ అనుకుని మళ్ళీ సైన్ ఇన్ అవ్వమని సైన్ ఇన్ పేజ్ చూపిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే మనం ఇంటర్నెట్లో బ్రౌజ్ చేయడానికి యూజ్ చేసే HTTP ప్రోటోకాల్ అనేది స్టేట్లెస్. అంటే సర్వర్ మనం ఎవరు అనేది గుర్తుపెట్టుకోలేదు. మనం వెబ్సైట్లో ఏ పేజ్ ఓపెన్ చేయాలన్నా కొత్త పర్సన్ నుండి వస్తున్న రిక్వెస్ట్ అనుకుని మళ్ళీ లాగిన్ అవ్వమని అడుగుతుంది. ఇలా అయితే మనం ఏ వెబ్సైట్ని కూడా సరిగ్గా యూజ్ చేయలేం. అందుకే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి కుకీస్ని క్రియేట్ చేశారు. ఈ కుకీస్ వల్ల ఏం జరుగుతుందో చూద్దాం. ఉదాహరణకి రమేష్ అనే వ్యక్తి మొదటిసారిగా అమెజాన్ వెబ్సైట్లో లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే సర్వర్కి వెరిఫై చేయమని రిక్వెస్ట్ వెళ్తుంది. ఇప్పుడు సర్వర్ నుండి వచ్చే రెస్పాన్స్లో సర్వర్ ఈ రమేష్కి కుకీని యాడ్ చేస్తుంది. అంటే ఒక యూనిక్ ఐడిని క్రియేట్ చేసి యాడ్ చేసి పంపిస్తుంది. ఇప్పుడు రమేష్ అమెజాన్ వెబ్సైట్లో తన ఆర్డర్స్ హిస్టరీని చెక్ చేయడానికి ఆర్డర్స్ సెక్షన్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు బ్రౌజర్ సర్వర్కి పంపే రిక్వెస్ట్లో ఈ కుకీ ఐడి కూడా యాడ్ చేసి పంపిస్తుంది. ఇప్పుడు సర్వర్ రమేష్కి అసైన్ చేసిన ఈ కుకీ ఐడిని గుర్తుపెట్టుకుంటుంది. కాబట్టి నెక్స్ట్ ఆర్డర్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. కానీ మళ్ళీ లాగిన్ అవ్వమని అడగదు. ఇలా బ్రౌజర్ నుండి సర్వర్కి వెళ్ళే రిక్వెస్ట్లలో అలాగే సర్వర్ నుండి బ్రౌజర్కి వచ్చే రెస్పాన్స్లలో ఈ కుకీ ఐడి ఉంటుంది. ఆ ఐడిని బట్టి మనం ఎవరు అనేది సర్వర్లు గుర్తుపెట్టుకుని మళ్ళీ లాగిన్ అవ్వాల్సిన అవసరం లేకుండా బ్రౌజ్ చేసేలా చేస్తాయి. సో కుకీస్ అంటే ఏంటంటే మనం యూజ్ చేస్తున్న వెబ్సైట్ మనకు సంబంధించిన డేటాని టెక్స్ట్ ఫైల్ రూపంలో మనం యూజ్ చేసే కంప్యూటర్ లేదా మొబైల్లో స్టోర్ చేస్తుంది. వీటినే కుకీస్ అంటారు. నెక్స్ట్ ఫ్యూచర్లో కొన్ని రోజుల తర్వాత ఎప్పుడైనా సరే మళ్ళీ రమేష్ సేమ్ అమెజాన్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే రమేష్ యూజ్ చేసే ఆ బ్రౌజర్ అప్పటికే తన డివైస్లో సేవ్ అయ్యి ఉన్న కుకీ ఐడి కూడా యాడ్ చేసి సర్వర్కి రిక్వెస్ట్ పంపిస్తుంది. సో ఆ వెబ్సైట్ సర్వర్ రమేష్ని గుర్తించి మళ్ళీ లాగిన్ అవ్వమని అడగదు. ఇలా ఈ కుకీస్లో కేవలం మన లాగిన్ డేటా మాత్రమే కాదు, ఆ వెబ్సైట్లో ఎంతసేపు ఉన్నాం, ఏ ప్రోడక్ట్ని చెక్ చేస్తున్నాం, ఏ లింక్స్ మీద క్లిక్ చేస్తున్నాం, ఏ ప్రొడక్ట్స్ని కొన్నాం, ఇలా మొత్తం డేటా అంతా ఈ కుకీస్ రూపంలో స్టోర్ అయి ఉంటాయి. సో ఈ విధంగా మనం ఏదైనా వెబ్సైట్లో కుకీస్ని యాక్సెప్ట్ చేస్తే ఆ వెబ్సైట్ మన డీటెయిల్స్ని ఒక సింపుల్ టెక్స్ట్ ఫైల్ రూపంలో మన డివైస్లోనే సేవ్ చేసి ఉంచుతుంది. అందుకు మనం పర్మిషన్ ఇస్తున్నట్టు. అయితే ఈ కుకీస్లో 2 రకాలు ఉంటాయి. మొదటిది ఫస్ట్ పార్టీ కుకీ. అంటే మనం ఏదైతే వెబ్సైట్ని యూజ్ చేస్తున్నామో ఆ వెబ్సైట్ మాత్రమే క్రియేట్ చేసే కుకీస్. కాబట్టి వీటిని ఫస్ట్ పార్టీ కుకీస్ అంటారు. ఇవి లాగిన్ డీటెయిల్స్, లాంగ్వేజ్ సెట్టింగ్స్, సేవ్డ్ ఐటమ్స్ ఇన్ షాపింగ్ కార్ట్ వంటి వాటిని సేవ్ చేసుకుంటుంది. వీటి వలన మన టైం సేవ్ అవుతుంది. పెద్దగా ప్రైవసీ రిస్క్ కూడా ఏమీ ఉండదు. వెబ్సైట్లో యూజర్ ఎక్స్పీరియన్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఇవి యూజ్ అవుతాయి. అయితే ఒక వెబ్సైట్ క్రియేట్ చేసిన ఈ ఫస్ట్ పార్టీ కుకీని కేవలం ఆ వెబ్సైట్ మాత్రమే ట్రాక్ చేయగలదు. వేరొక వెబ్సైట్లకు యాక్సెస్ ఉండదు. నెక్స్ట్ థర్డ్ పార్టీ కుకీ. అంటే మనం యూజ్ చేసే వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్లు క్రియేట్ చేసే కుకీస్ అనమాట. ఉదాహరణకి గూగుల్, ఫేస్బుక్ వంటి అడ్వర్టైజర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్రౌజ్ చేస్తున్న వెబ్సైట్లో ఫేస్బుక్ లైక్, షేర్ వంటి బటన్స్ ఉన్నాయనుకుందాం. మనం వాటిని క్లిక్ చేసినప్పుడు అది మళ్ళీ ఫేస్బుక్ సర్వర్లో కనెక్ట్ అవుతుంది. వాటి ద్వారా ఫేస్బుక్ దాని కుకీస్ని మన డివైస్లో స్టోర్ చేస్తుంది. ఇక గూగుల్ విషయం చెప్పక్కర్లేదు. ప్రతి వెబ్సైట్లోనూ గూగుల్ యాడ్స్ ఉంటాయి. కాబట్టి యాడ్స్ కోసం, అనలైటిక్స్ కోసం ఈ వెబ్సైట్లు గూగుల్తో కనెక్ట్ అయి ఉంటాయి. ఈ యాడ్స్ ద్వారా గూగుల్ వాటి కుకీస్ని స్టోర్ చేస్తుంది. ఈ థర్డ్ పార్టీ కుకీస్ అనేవి మల్టిపుల్ వెబ్సైట్లలో మనం ఏమేమి బ్రౌజ్ చేస్తున్నాం, మన ఇంట్రెస్ట్లు ఏంటి, లొకేషన్, బిహేవియర్ వంటివి కలెక్ట్ చేసి దానికి తగ్గట్టుగా యాడ్స్ని ప్లే చేస్తాయి. అందుకే మనం ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి సైట్లలో ఏదైనా ఒక ప్రోడక్ట్ని చెక్ చేసి వెనక్కి వచ్చేసి వేరే వెబ్సైట్ కానీ, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి యాప్స్ కానీ యూజ్ చేస్తే మనం ఏదైతే ప్రోడక్ట్ సెర్చ్ చేసామో వాటికి సంబంధించిన యాడ్సే ప్లే అవుతూ ఉంటాయి. దానికి కారణం ఆ కుకీస్ని గూగుల్, ఫేస్బుక్ యూజ్ చేసుకుని మన ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా పర్సనలైజ్డ్ యాడ్స్ని ప్లే చేస్తాయి. చివరగా ఈ కుకీస్ని యాక్సెప్ట్ చేయవచ్చా లేదా అంటే మనం బ్రౌజ్ చేసే వెబ్సైట్ నమ్మకమైనది అనుకుంటే ఈ కుకీస్ని యాక్సెప్ట్ చేయవచ్చు. దానివల్ల ఆ వెబ్సైట్లో మన బ్రౌజింగ్ ఎక్స్పీరియన్స్ స్మూత్గా, కన్వీనియంట్గా ఉంటుంది. ఒకవేళ సెక్యూర్ కాని వెబ్సైట్లు అయితే కుకీస్ని రిజెక్ట్ చేయడం బెటర్. లేదా అన్నీ యాక్సెప్ట్ చేసే బదులు మేనేజ్ ప్రిఫరెన్సెస్ ఆప్షన్లోకి వెళ్ళి ట్రాకింగ్ చేసే థర్డ్ పార్టీ కుకీస్ని ఆఫ్ చేసుకుని అవసరమైన వాటిని మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్రింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నెక్స్ట్ చేయబోయే ఆస్క్ తెలుగుబడి ఎపిసోడ్లో వాటి గురించి చెప్పుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను మిస్ కాకుండా చూడడానికి మన తెలుగుబడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. తెలుగుబడి నుండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ని పొందడానికి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్లలో తెలుగుబడిని ఫాలో అవ్వండి. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి.